హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కటి గ్రేవీతోని చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి చికెన్ గ్రేవీ రెసిపీ అనేది. ఇది చపాతీలోకి, రైస్లోకి, బగారా రైస్, వెజ్ పులావ్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తాను. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. బాగా 3-4 సార్లు వాష్ తీసుకోవాలండి. ఇప్పుడు చికెన్ ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నానండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు వేసుకొని బాగా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలండి ఈ చికెన్ని. ఇక్కడ నాకు క్లిప్ ఒకటి మిస్ అయ్యిందండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4 మీడియం సైజు ఉల్లిపాయలని స్లైస్గా కట్ చేసుకొని 1 గరిటె వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక 2 మీడియం సైజ్ టమాటాలండి వేసుకోవాలి. అలాగే ఇవి పుదీనా కాడలండి కొంచెం వేసుకోవాలి. 2 ఇంచుల వరకు అల్లం వేసుకోవాలి. అలాగే ఇవి వెల్లుల్లి రెబ్బలండి ఒక 20 పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. టమాటా అనేవి మెత్తపడిన వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ టమాటా మగ్గడానికి నేను ఇక్కడ కొంచెం 1/2 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. ఉప్పు వేస్తే టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు టమాటాలను కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా టమాటాలన్నీ కుక్ అయ్యాయి కదండి. నేను ఇక్కడ ఈ కాజు చిప్స్ అండి ఇవి ఒక 4-5 స్పూన్లు వేసుకుంటున్నాను. మీరు ఇందులోని జీడిపప్పు ఒక 10 వరకు వేసుకుంటే సరిపోతుందండి. కాజు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది. ఇక్కడ అలాగే వేడి నీళ్ళు ఒక 1/4 కప్పు వరకు వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయినంత వరకు ఈ టమాటాని ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆనియన్ టమాటా చల్లారినాక పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇది కూడా దగ్గర పడింది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కినాక 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 నల్ల ఇలాచి, 2 గ్రీన్ ఇలాచీలండి, 3 లవంగాలు వేసుకోవాలి. ఈ మసాలాలను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంచుకున్నాం కదండి. ఆ చికెన్ ఇప్పుడు యాడ్ చేసుకొని ఈ చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదండి. వాటర్ వచ్చినంత వరకు హై ఫ్లేమ్లోని ఇది చికెన్ ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు. ఇలా 5 నిమిషాల్లో వాటర్ అన్నీ ఎగిరిపోతాయండి. ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆనియన్ టమాటా పేస్ట్ అది మిక్సీ చేసుకునేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. చికెన్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రుచికి తగిన సాల్ట్ వేసుకోవాలండి. చూసి వేసుకోండి. చికెన్లో మ్యారినేట్ చేసాము, అలాగే ఆనియన్ టమాటా వేసినప్పుడు కూడా వేసాం కదండి. ఇప్పుడు చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పౌడర్ని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలండి. 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చికెన్ ఇలా వేగింది. ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇందులో మనకి 1 స్పూన్ వరకు గరం మసాలా పడుతుందండి. గరం మసాలా వేసుకోవాలి. అలాగే కారం అండి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసినప్పుడు కూడా వేసుకున్నాను కదా, చూసి వేసుకోవాలి. మీకు రుచికి తగినంత కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని వేడి నీళ్ళు ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల వరకు పోసుకుంటున్నానండి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల చికెన్ అనేది త్వరగా కుక్ అవుతుంది.
వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. కుక్కర్ లిడ్ అనేది పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ ఇవ్వాలండి. అలాగే మీడియం ఫ్లేమ్లో 3 విజిల్ ఇచ్చి మొత్తం 4 విజిల్ అండి సరిపోతుంది. ఇచ్చి స్టవ్ ఆఫ్ చేయాలండి. నేను విజిల్ ఇచ్చినాక ప్రెషర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి కూర అనేది చాలా థిక్ గ్రేవీతో దగ్గర పడింది. ఒకసారి మీకు కలిపి చూపిస్తాను. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి కర్రీకి. ఇప్పుడు 1 నిమిషం పాటు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి అండి. కసూరి మేతిని ప్యాన్లో ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ కూరలకి. కసూరి మేతి అనేది కసూరి మేతి వేసుకొని 1 నిమిషం పాటు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే కారం ఉప్పు చూసుకోండి. ఒకవేళ సరిపోతే మీరు వేసుకోండి, సరిపోతుంది. ఇలా ఒకసారి నిమిషం మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చికెన్ గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి, బగారా రైస్, పలావ్లోకి కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.